దాదాపు 3 లక్షల ప్రజలు టర్కీ ప్రెసిడెంట్ రిసెప్ తయ్యబ్ ఎర్దోగాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారండి. ఎర్దోగాన్ ఈ ప్రొటెస్టర్స్ను జైల్లో వేస్తున్నాడు, తన దేశంలో ఇంటర్నెట్ను స్లో చేశాడు, స్టూడెంట్స్ను అరెస్ట్ చేస్తున్నాడు, 20 మందిని హాస్టేజ్గా పెట్టుకున్నాడు, అడ్డం వచ్చిన వారిపైన వాటర్ కెనాల్స్, రబ్బర్ బుల్లెట్స్తో దాడి చేస్తున్నాడు. ఎర్దోగాన్ ఫ్యూచర్ను ఇరాన్ రాసిందండి. మీరు కొట్టుకు చావండి, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నట్లు ఇరాన్ ఎర్దోగాన్ పైన సరిగ్గా దించింది. అసలు ఏం జరిగింది అంటే, జియో పాలిటిక్స్లో టైం కాదు, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మొన్న ఏం జరిగింది, సిరియాలో అసద్కు ఇరాన్ సపోర్ట్ చేసేది. అసద్కు వ్యతిరేకంగా ఉన్న హయాత్ తెహ్రీర్ అల్ షామ్ అనే ఒక మిలిటెంట్ గ్రూప్కు ఎర్దోగాన్ సపోర్ట్ చేసి అసద్ పైన దాడి చేయించి అసద్ను గద్దె నుండి దించేలా చేసి అసద్ను రష్యాకు పారిపోయేలా చేసి సిరియా మొత్తాన్ని ఆక్రమించాడు ఎర్దోగాన్. అంతేకాదు, ఎర్దోగాన్ సిరియాలో ఉన్న హెజ్బుల్లా అండ్ ఇరానియన్ మిలిటరీని కూడా తరిమి కొట్టాడు. దీనికి ప్రతీకారంగా ఏకంగా ఎర్దోగాన్ కుర్జీకే స్పాట్ పెట్టారు. ఈ పుణ్యాత్ముడు ఇస్లామిక్ దేశాలకు, గల్ఫ్ దేశాలకు రారాజు అవ్వాలని కలలుగనే ఎర్దోగాన్ కాశ్మీర్ గురించి యునైటెడ్ నేషన్స్ యొక్క స్టేజ్లో నిలబడి ఏమన్నాడో ఒకసారి వినండి. Despite the resolutions adopted by the United Nations Security Council, Kashmir is still besieged and 8 million people are still stuck in Kashmir. They cannot get out. ఈ వ్యక్తికి కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంట. కాశ్మీర్లో ఇంటర్నెట్ లేదంట. కాశ్మీర్లో దాదాపు 80 లక్షల ప్రజలు జైల్లో బ్రతికినట్లు బ్రతుకుతున్నారంట. కాశ్మీర్లో ఎన్నికలు జరగలేదు, డెమోక్రసీ లేదు అని ఎర్దోగాన్ ఎన్నోసార్లు విమర్శించాడు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి చేసే పనేంటి? అసలు ఈ ప్రొటెస్ట్కు కారణం ఏంటి అని తెలిస్తే ఈ పెద్ద మనిషి యొక్క హిపోక్రసీ గురించి మీకు అర్థమవుతుంది. టర్కీలో 2 పెద్ద పార్టీలు ఉంటాయి. ఒకటి జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ. ఈ పార్టీకు లీడర్ ఈ పెద్ద మనిషి. రెండవ అతిపెద్ద పార్టీ అపోజిషన్ పార్టీ పేరు రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ. ఈ పార్టీకు మెయిన్ లీడర్ ఇక్రామ్ ఇమామోగ్లు. ఇమామోగ్లు ఇస్తాంబుల్కు మేయర్గా ఉన్నాడు. టర్కీలో 2 మేజర్ సిటీస్ ఉంటాయి. ఒకటి అంకారా, 2 ఇస్తాంబుల్. అంకారా విస్తీర్ణంలో, ఏరియాలో పెద్దది, కానీ ఆర్థికంగా, రాజకీయంగా ఎక్కువగా డెవలప్మెంట్ ఉన్న సిటీ పేరు ఇస్తాంబుల్. ఈ ఇస్తాంబుల్లో దాదాపు 2 కోట్ల జనాభా ఉంటారు. రిచ్ అండ్ వర్కింగ్ క్లాస్ అందరూ ఇస్తాంబుల్లోనే ఉంటారు. ఇస్తాంబుల్లో గెలిచిన వారే టర్కీలో ప్రెసిడెంట్ అవుతారు. ఎలాగైతే ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఎంపీ సీట్స్ ఉన్న పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తుందో, సేమ్ అలాగే టర్కీలో కూడా ఇస్తాంబుల్లో మేయర్గా ఉన్న పార్టీనే ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అనమాట. ఈ ఇస్తాంబుల్కు మేయర్గా ఇమామోగ్లు ఉన్నాడు. మొన్న 2024లో జరిగిన లోకల్ ఎలక్షన్స్లో ఎర్దోగాన్ పార్టీ నాయకులు ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఎర్దోగాన్కు టెన్షన్ పట్టుకుంది. వచ్చే 2028 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎర్దోగాన్ ఘోరంగా ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని టర్కీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సో ఎర్దోగాన్ తన మెయిన్ పొలిటికల్ అపోనెంట్ అయిన ఇమామోగ్లును కరప్షన్ ఛార్జెస్, ఉగ్రవాదులకు ఫండింగ్ చేశాడు అని ఆరోపిస్తూ లాస్ట్ వెడ్నెస్డే రోజు అరెస్ట్ చేశాడు. దీంతో లాస్ట్ శుక్రవారం నుండి ఎర్దోగాన్కు వ్యతిరేకంగా ఇమామోగ్లు సపోర్టర్స్ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు, టర్కీలో ఉన్న కుర్దిష్ పార్టీ నాయకులు కూడా ఎర్దోగాన్కు వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ కుర్దిష్ పార్టీకు ఇరాన్ ఫండ్ చేస్తుంది. సో సిరియాలో ఎర్దోగాన్ ఇరాన్ను దెబ్బ కొట్టాడు. ఇప్పుడు టర్కీలో ఎర్దోగాన్కు ఇరాన్ దెబ్బ కొడుతోంది. ఈ ప్రొటెస్ట్కు భయపడి ఎర్దోగాన్ దేశం వదిలి పారిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. అంకారా నుండి ఒక చార్టెడ్ ప్లేన్ అన్నోన్ లొకేషన్కు వెళ్ళిందంట. ఆ ప్లేన్లో బహుశా ఎర్దోగాన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రొటెస్ట్ కారణంగా టర్కీ యొక్క టాప్ 100 కంపెనీస్ యొక్క స్టాక్ వాల్యూ 7.8% పడిపోయింది. ఈ పోస్ట్ రండి. టర్కీ పోలీసులు ప్రొటెస్ట్ చేస్తున్న యూనివర్సిటీ స్టూడెంట్స్ను అరెస్ట్ చేస్తున్నారు. ఎర్దోగాన్ టర్కీను డిక్టేటర్షిప్ వైపు తీసుకువెళ్తున్నాడు అని అక్కడి ప్రజలు కామెంట్ చేస్తున్నారు. ఎర్దోగాన్ ప్రపంచం ముందు తానేదో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని రారాజు అన్నట్లు చెప్పుకుంటారు, కానీ ఈ వ్యక్తి 2013 నుండి టర్కీను పాలిస్తున్నాడు. టర్కీ మొత్తాన్ని ఈ వ్యక్తి తినేశాడు. అపోజిషన్ పార్టీస్ ఎవ్వరికీ ఈ వ్యక్తి ఛాన్స్ ఇవ్వడం లేదు. అసలు ఎర్దోగాన్ డార్క్ హిస్టరీ గురించి షార్ట్ స్టోరీ చెప్తా. ఇతని గురించి చెప్పుకోవడానికి ఏం పెద్దగా లేదు, కానీ షార్ట్గా చిన్నగా ఒక స్టోరీ చెప్తా. 2003 నుండి ఎర్దోగాన్ టర్కీకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. టర్కీలో డెమోక్రసీ తీసుకొస్తా, ఇస్లామిక్ చట్టాలను పాటిస్తూనే ప్రజల ఓట్స్ ద్వారానే నాయకులు ఎన్నుకోబడతారు అనే ఎర్దోగాన్ యొక్క డెమోక్రటిక్ థాట్స్ అక్కడి ప్రజలకు స్టార్టింగ్లో నచ్చాయి. 2007 కంటే ముందు టర్కీలో ప్రెసిడెంట్ను గెలిచిన ఎంపీలు ఎన్నుకునేవారు. 2007లో ఎర్దోగాన్ టర్కీ రాజ్యాంగంలో కొన్ని చేంజెస్ చేశాడు. ప్రజల ఓట్స్ ద్వారా డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఎన్నుకునే విధంగా మార్పులు చేశాడు. 2014లో ఎర్దోగాన్ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ అయ్యాడు. ఇలా చేసి ఎర్దోగాన్ పార్లమెంట్కు ఏమాత్రం పవర్స్ లేకుండా చేశాడు. ప్రెజెంట్ ఇండియాలో ఒక పార్లమెంట్ ఉంది. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎంపీలు సపోర్ట్ చేసిన వారే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుంది, ఎంపీస్కు పార్లమెంట్కు పవర్స్ అనేవి వస్తాయి. కానీ ఎర్దోగాన్ పార్లమెంట్ను డమ్మీ చేసి
తానేది చెప్తే అదే శాసనం అన్నట్లు రాజ్యాంగాన్ని మార్చాడు. ఎన్నో రెఫరెండంలు తీసుకొచ్చాడు ఎర్దోగాన్. 2015లో తన పైన మిలిటరీ తిరుగుబాటు జరగబోతోంది అని ముందుగానే గ్రహించి మిలిటరీ ఆఫీసర్స్ను అరెస్ట్ చేశాడు. 2017లో చట్టాలను తీర్చిదిద్దే పవర్స్ అన్నీ ప్రెసిడెంట్కే ఉండాలి అని రాజ్యాంగంలో మార్పులు చేశాడు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ తన చేతుల్లో పెట్టుకున్నాడు. ఈ మధ్యలో ఈ పెద్ద మనిషి టైం దొరికినప్పుడల్లా కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా సేమ్ స్క్రిప్ట్ను ఎక్కడికి పోయినా అక్కడ చదివేవాడు. 2017లో ఒక రెఫరెండంను పాస్ చేసి టర్కీలో ప్రెసిడెంట్ ఏది చెప్తే అదే అన్నట్లు ప్రెసిడెంట్ చెప్పిందే వినాలి అని మొత్తం పవర్ను టర్కీ ప్రెసిడెంట్ కింద పెట్టాడు. టర్కీను టర్న్ కీ ప్రాజెక్ట్ లాగా మార్చి పవర్స్ అన్నిటిని తన జేబులో పెట్టుకున్నాడు ఎర్దోగాన్. 2018-2023లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ఎర్దోగాన్ కేవలం 1-2% మార్జిన్స్ తో గెలిచాడు. ఇప్పుడు ఎర్దోగాన్ పైన ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఎర్దోగాన్ నియంతృత్వ పాలనలో టర్కీ మధ్యలో వేలాడుతోంది. టర్కీని ఒకవైపు ఇస్లామిక్ దేశం అని చెప్పలేము, ఇంకోవైపు డెమోక్రటిక్ కంట్రీ అని కూడా చెప్పలేము. టర్కీను చూసి హమాస్, ఇరాన్ అసహించుకుంటున్నారండి. సొంత మతం వారిని ఎర్దోగాన్ వెన్నుపోటు పొడిచాడు అని ఈ రెండు దేశాలు బాధపడుతున్నాయి. ఇరాన్ ఆరోపణ ఏంటి అంటే గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో ఎర్దోగాన్ ఇజ్రాయెల్కు ఆయిల్ అండ్ గ్యాస్ను సప్లై చేశాడు అని, వెపన్స్ తయారు చేయడానికి కావాల్సిన స్టీల్ను ఎర్దోగాన్ ఇజ్రాయెల్కు సప్లై చేశాడు అని, యుద్ధ సమయంలో యమన్ ఇజ్రాయెల్కు మేము ఫుడ్ను సప్లై చేయము అని బ్యాన్ చేసినప్పుడు టర్కీ ద్వారా ఫుడ్ ఇజ్రాయెల్కు అందజేశాడు ఎర్దోగాన్ అనే ఆరోపణలు ఇరాన్ ఎప్పటి నుండో చేస్తోంది. ఈ గుంటనక ఎర్దోగాన్ను పుతిన్ కూడా నమ్మే పరిస్థితిలో లేడు. ఎందుకంటే సిరియా క్రైసిస్లో పుతిన్ బషర్ అల్ అసద్కు సపోర్ట్ చేశాడు. కానీ ఎర్దోగాన్ ఏం చేశాడు? అసద్ శత్రువైన హయాత్ తెహ్రీర్ అల్ షామ్కు సపోర్ట్ చేశాడు. వెపన్స్ అండ్ ఫండింగ్ ఇచ్చాడు. కట్ చేస్తే సిరియాలో ప్రస్తుతం ఎర్దోగాన్ యొక్క పప్పెట్ మిలిటరీ ప్రభుత్వం ఉంది. ఎర్దోగాన్ కారణంగా అసద్ రష్యాకు పారిపోయాడు. ఎర్దోగాన్ అసలు ఎవ్వరి వాడు కాదు. కాశ్మీర్ అని చెప్పి ఇండియాతో గొడవలు పడ్డాడు. యాక్చువల్లీ ఈ టర్కీ అనేది ఇంతకుముందు ఒట్టోమన్ సామ్రాజ్య రాజులు ఈ టర్కులు ఏం చేశారు అంటే 1000 ఏళ్ల వరకు సౌదీ, యుఏఈ, ఒమాన్, బెహ్రీన్లో ఉన్న అరబ్స్ను బానిసలుగా చేసి పాలించారు. అరబ్స్కు టర్కులన్నా పడదు. ఈ చరిత్ర కారణంగా టర్కీను అరబ్ దేశాలు అస్సలకి నమ్మరు. ఈ టర్కీ నాటోలో ఉంది, బట్ నాటో దేశాలు కూడా టర్కీను నమ్మవు. ఇవన్నీ భౌగోళిక రాజకీయాలు. అసలు ఎర్దోగాన్ అంటే టర్కీ యొక్క ప్రజలకే పడదు. టర్కీలోని ప్రజలు కూడా ఎర్దోగాన్ను నమ్మడం లేదు. ఎర్దోగాన్ పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చాడు. టర్కీలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. మొన్న 2023లో భూకంపం కారణంగా టర్కీలోని చాలా బిల్డింగ్స్ పడిపోయాయి. ఆ టర్కీ ప్రజలను కాపాడడానికి మన ఇండియన్ నేవీ కూడా రంగంలో దిగింది. ఈ బిల్డింగ్స్ ఎందుకు పడిపోయాయి అంటే సరైన రూల్స్, సరైన కన్స్ట్రక్షన్ క్వాలిటీ మెయింటైన్ చేయకుండా లంచాలు తీసుకుని బిల్డింగ్స్కు అప్రూవల్ ఇచ్చాడు ఎర్దోగాన్. సో ఈ విధంగా ఎర్దోగాన్ టర్కీ మొత్తాన్ని మెస్అప్ చేసి పడేశాడు. టర్కీ ప్రజలను గత 20 ఏళ్ల నుండి రోలర్ కోస్టర్ రైడ్కు తీసుకువెళ్లాడు ఎర్దోగాన్. ఇక అక్కడి ప్రజలు ఇతనికి దండం పెట్టి ప్రెసిడెంట్గా దిగిపో అని డిమాండ్ చేస్తున్నారు. నేను ఇంతకు ముందు చెప్పా కదా, ఈ ఎర్దోగాన్ రాజ్యాంగాన్ని మార్చి టర్కీ యొక్క పవర్స్ అన్నిటిని తన చేతుల్లో పెట్టుకున్నాడు అని. ఇప్పుడు ఈ ప్రొటెస్టర్స్ను కూడా అణిచివేస్తోంది ఎర్దోగాన్. మిలిటరీ పవర్ను, పోలీస్ పవర్ను ఉపయోగించి ఎంతోమంది స్టూడెంట్స్ను అరెస్ట్ చేస్తున్నాడు, ఎంతోమంది ప్రజలను కొడుతున్నాడు. అరెస్ట్ చేయకూడదని 4 రోజులు బ్యాన్ విధించానండి. పీస్ఫుల్గా కూడా ప్రొటెస్ట్ చేయకూడదంట. ఇది ఒక రిపబ్లిక్ దేశమా లేదా బనానా రిపబ్లిక్ దేశమా? బ్యాన్ విధించడం ఏంటి? అటువంటి ఈ ఎర్దోగాన్ ఏం చేస్తాడు? టైం దొరికితే యూఎన్కు వెళ్తాడు. కాశ్మీర్లో డెమోక్రసీ లేదు, కాశ్మీర్లో ప్రొటెస్ట్ చేస్తున్న వారిపైన ఇండియన్ మిలిటరీ దాడి చేస్తోంది అంటాడు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి చేసే పని ఏంటి? అక్కడి ప్రజలు ఏమంటున్నారు అంటే మిలిటరీ మా యొక్క స్టూడెంట్స్లోని 20 మందిని అరెస్ట్ చేశారు, కిడ్నాప్ చేశారు, బందీలుగా పట్టుకున్నారు అంటున్నారు. ప్రస్తుతం టర్కీలో కేయాస్ నడుస్తోంది. దీని గురించి ఇంటర్నేషనల్ మీడియా, ఇండియన్ మీడియా కూడా కవర్ చేస్తోంది. రీజనల్ మీడియా దీని గురించి అంతగా కవర్ చేయడం లేదు. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఎర్దోగాన్ టర్కీలో ఉన్నాడా, పారిపోయాడా, ఈ వ్యక్తి ఉన్నాడా పోయాడా అనే విషయాలు కూడా చెప్తా. మేబీ ఇంకొక 1-2 ఇయర్స్లో ఎర్దోగాన్ డెఫినెట్గా రాజీనామా అయినా చేస్తాడు, లేదా దేశం వదిలి పారిపోతాడు. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.